ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11-12 వచనాలను చూసుకుందాం. తన మూఢతను మరల కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అయితే ఈ యొక్క సామెతల గ్రంథాన్ని మనము గమనించినట్లయితే ఎంతగానో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ఈ యొక్క సామెతలు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ జ్ఞానమును గురించి చక్కగా వ్రాయబడి ఉంది. ప్లస్ ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవ్యంలో ఉంటున్న బిడ్డలు ఆ యొక్క పాపాన్ని విసర్జించిన తర్వాత, లేక లోకాన్ని విసర్జించిన తర్వాత, లేక దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, లేక దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ కూడా అయితే మూర్ఖుల వలె, మూఢత వలె కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా తిరుగుదురు అని కుక్కతో సమానం అన్నట్టుగా పోల్చారు. పరిశుద్ధ గ్రంథములో కుక్కలను చూసినట్లయితే అవి పరలోక రాజ్యానికి చేరవు అని స్పష్టముగా వ్రాయబడి ఉంది. కుక్కలను దేవుడు చాలా డిఫరెంట్గా పరిశుద్ధ గ్రంథములో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరిని కుక్కలుగా భావించారు అంటే దేవుని మాటను అంగీకరించని వారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నవారు, దేవుని వెంబడిస్తూ కూడా దేవుని ఆజ్ఞలను పాటించని వారు. కుక్క తన వాంతికి ఎలా అది కక్కుకొని మరలా దానినే తినే స్వభావము కుక్కకు ఎలా ఉంటుందో, అదే మనుషులు కూడా పాపమును విసర్జించిన తర్వాత, దేవుణ్ణి వెంబడించినాక కూడా మరలా లోకానికి వెళ్ళి మళ్ళీ చూస్తారు చూడు, అది దేవుడు కుక్కతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించాలని అనుకున్నావో, ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు పెంటగా ఎంచుకున్నావు, లేక శ్రమగా ఎంచుకున్నావు, లేక వ్యర్థముగా భావించావు. అన్ని లోకంలో ఉన్నదంతయు నువ్వు వ్యర్థముగా ఎప్పుడైతే భావించావో, దేవునిలో అడుగుపెట్టిన మరుక్షణమే ఈ లోకాన్ని అంతయు నువ్వు అసహించుకోవాలి. అసహించుకున్నప్పుడు దేవుడిలో నువ్వు దినదినము పరిపక్వత అనుభవమును చెందాలే కానీ మరల కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరల వెనుకటి జీవితానికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే పరిశుద్ధ గ్రంథము ఒక మాట సెలవిస్తూ ఉంటుంది, నాగటి మీద చేయి పెట్టినవాడు వెనుకకు తిరిగి చూసిన ఎడల వాడు నాకు పాత్రుడు కాడు అని పరిశుద్ధ గ్రంథము చక్కగా సెలవిస్తూ ఉంటుంది. ఎవడైతేను సమర్పించుకున్నాడో, ఎవడైతేను పాపములో జీవించకుండా దేవుణ్ణి వెంబడించాలి నేను అని ఎప్పుడైతే నువ్వు ఆ మరుక్షణమే అనుకొని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని నువ్వు వెళ్తున్నావో, మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరగడానికి వీల్లేదు. అయితే ఆ స్వభావము కలిగే మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరుగుతూనే వారు ఏమనుకుంటారు? కింది వచనాలు 12వ వచనం మనం గమనించినట్లయితే, తన దృష్టికి జ్ఞానినని అనుకొనుచు ఉంటున్నారని చూచితివా. వాళ్ళు జ్ఞానులము అనుకుంటున్నారు. అలాంటి వారిని బాగు చేసే కన్నా ఒక మూర్ఖుడిని బాగు చేయడము బెటరు అని చక్కగా సామెతల గ్రంథంలో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. నిజమా లోకంలో చూస్తే ఎంతోమంది నాకు చాలా తెలుసు, నాకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు, పరిశుద్ధ గ్రంథంలోనైనా నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, ప్లస్ ఈ లోక ప్రపంచంను చదివితే లోకంలో కూడా నాకు జ్ఞానం ఎక్కువగా ఉంది, సమస్తాన్ని తేరు చూసినప్పుడు నాకు జ్ఞానం ఎక్కువగా ఉందని ఎంతోమంది విర్రవీగుచున్నవారు, ప్లస్ గర్వము చేత ఉంటున్నవారు చాలామంది ఉంటున్నారు.
నీవు జ్ఞానివి అనుకో అనుకుంటున్నావు చూడు, అది మూర్ఖత్వము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు మూర్ఖత్వము? అంతకన్నా ముందు వచనాలను గమనించినట్లయితే, నువ్వు మరల ఏ జీవితము ఉంటుంది? కుక్క తన వాంటికి తిరిగినట్టుగా అదే జీవితము నువ్వు కనపరుస్తూ ఉంటున్నావు. ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, కానీ నిలువెచ్చని జీవితము, అటు దేవునిలో సరిగ్గా ఉండలేకపోతున్నావు, ఇటు లోకంలో సరిగా ఉండలేక నులువెచ్చని జీవితము నీలో ఎప్పుడైతే ఉంటుందో, మరలా నీ పాపము నీ యొక్క శరీరాన్నైనను ఏలుబడి చేస్తూ ఉంటుందో, నాకు ఏమి కాదులే పాపము చేసినప్పటికీ కూడా, ఆజ్ఞలను అతిక్రమించినప్పటికీ కూడా నాకు ఏమి సంభవించడం లేదులే అని భ్రమలో నువ్వు ఉంటున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, పాపినైనా నేను క్షమిస్తాను, కానీ పాపమును నేను క్షమించను. కాబట్టి నేటి దినాల్లో క్రైస్తవ్యము ప్రపంచమంతయు ఒక బ్రాండ్గా ఉంటుంది. పాపపు జీవితంలో జీవిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఏదైతే అసహించుకున్నాడో, దేవుడు ఏదైతే వద్దు అనుకొని ఈ లోకానికి వచ్చాడో, దేవుడు దేనినైతే జయించాలి, నా బిడ్డల్లో ఏదైతే ఉండకూడదు అని నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడో, కానీ అదే పాపమును నీవు మరలా చేస్తూ ఉంటున్నావు. దేవుడు వద్దన్న పని నేను చేస్తూ ఉన్నావు, కానీ దేవుడు ఒకానొక రోజు నీ పైన కన్ను ఎర్ర చేస్తాడు. ప్రియ సహోదరి, నిజముగా దేవుడు నీ ఎడల కన్ను ఎర్ర చేయకముందే, నిలువెచ్చని జీవితము నీలో ఉండకముందే నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఈ కొద్ది రోజుల సంతోషము కొరకు, అశాశ్వత కాలమైనటువంటి సుఖభోగముల కొరకు ఎంతోమంది పాపములో జీవిస్తూ అందులో ఆ యొక్క పాపాన్ని జుర్రుకుంటూ ఉంటున్న రోజుల్లో ప్రపంచము ఏలుబడి చేస్తూ ఉంటుంది కదా. పాపము అంటే పాపము కాదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము. అబద్ధములు, దొంగతనములు, మత్సరములు, ఈర్ష, అసూయ స్వభావములు, ఇవన్నీ పాపంతో కూడుకున్న పనులే. శరీరేచ్ఛలు ఏవైతే ఉంటున్నావో అవన్నీ పాపానికి సంబంధించినవి. కాబట్టి ఇందులో ఏ ఒక్కటి నీకున్నా కూడా అది కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా మునుపటి జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉంటున్నావు. కాబట్టి అది ఎంత మాత్రము నీ జీవితానికి సరైనటువంటి మార్గము కానే కాదు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళు ఆ విధముగా జీవిస్తున్నారు, కానీ నేను జ్ఞానవంతుడిని అని అనుకుంటున్నారు అని వారు అనుకుంటున్నారని చూచితివా అని క్వశ్చన్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి జీవితముల నుంచి మనము ఉండకూడదండి. దేవుడు ఆయన హృదయం ఎలాంటిదంటే, పాపులతో సహవాసం చేశాడు, కానీ పాపిగా జీవించలేదు. ప్లస్ అనేకులను ఏక ప్రేమ కలిగి, ఒకే మనస్సు కలిగి, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ చేత అనేకులను ఒకే రీతిగా ప్రేమించిన దేవుడు. నిజముగా ఆయన ప్రేమకు మనము వెలకట్టలేమండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉంచిన వాటి వైపుకు, ఈ అశాశ్వత కాలమైనటువంటి జీవితము కొరకు పరుగులు తీయక, నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్న ఈ పరలోక రాజ్యములో చేరాలి అంటే, ఈ యొక్క చిన్న చిన్న విషయాలనే, అవి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో ఉంటే అవి పరలోక రాజ్యానికి చేర్చలేవు. చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా అంటాం, కానీ మన జీవితంలో ఒకవేళ విషపూరితమైనటువంటిది చిన్న కప్ తీసుకున్నా కూడా అది శరీరానికి అంత విషాన్ని ఇస్తూ ఉంటుంది. నీ జీవితంలో కూడా చిన్నది ఆ యొక్క పెద్దగా మారి దేవుని రాజ్యములో అడుగు పెట్టకుండా చేయడానికి అది సమర్థత కలిగినది. కాబట్టి ఈ రోజు నుండి నీ జీవితంలో ఏదైతే పాపము ఉందేమో, ఏదైతే దేవునికి ఆయాసకరమైనటువంటి పని నీ జీవితంలో ఉందో, దేవుని సన్నిధిలోనే ఉంటూ కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా నువ్వు జీవిస్తూ ఉంటున్నావేమో, దయచేసి ఆ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి చూస్తున్న దేవుడు కనుక, ఆయన ఎదుటనే యొక్క హృదయాన్ని అప్పచెప్పినట్లయితే ఆయన నీ మనస్సును నూతనముగా మార్చగల దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయం అందు ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నిజముగా నీ సన్నిధిలోనే ఉంటూ ఈ లోకంలో ప్రభు మరల పాపాన్ని చేయకుండానట్లు నీ ప్రత్యేకమైనటువంటి కృపను మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ నీవు పరిశుద్ధుడవు కనుక మేమందరము కూడా పరిశుద్ధతను కలిగి జీవించడానికి నీ కృపను చూపించండి అయ్యా. వారే జ్ఞానులమని మరలా అనుకుంటారంటున్నావు పరిశుద్ధాత్మ దేవ. అలాంటి అయ్యా మూర్ఖుల వలె మేము ఉండకుండానట్లు దేవా, నిత్యమైనటువంటి నీ రాజ్యము కొరకు ఈ లోకంలో ఎంతగా ప్రయాసపడాలో అంతగా ప్రయాసపడే కృపను ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.